తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీతలో సాంఖ్యయోగం అనగా 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు 20వ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ఆత్మ గురించి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం అంటే దేహము, శరీరి అంటే జీవుడు. ఆ విధంగా ఈ ఆత్మ ఏ కాలమందైనను జన్మించదు మరియు మరణించదు. ఈ ఆత్మ ఏ కాలమందును పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండేది కాదు. ఇది భావ వికారములు లేనిది అనగా ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను 6 భావ వికారములు. ఈ వికారములు ఆత్మకి ఉండవు. ఒక దేహానికే, శరీరానికే వికారాలు ఉంటాయి. ఇది జన్మలేనిది. ఈ ఆత్మ జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడిన ఇది చంపబడదు అనే విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఈ ఆత్మ శాశ్వతమైనది. దీనికి వికారాలు ఉంటాయి. అంటే పుట్టడము, పెరగడము, మరణించడము అవన్నీ ఉంటాయి ఈ శరీరానికి. కానీ ఆత్మకి నాశనం ఉండదు. ఎప్పుడైతే మనం మరణిస్తామో ఆ మరణించిన తర్వాత ఈ ఆత్మ ఇంకొక శరీరంలోనికి వెళ్ళిపోతుంది. అందుకు ఆత్మ నశించదు. ఎందుకది అవ్యక్తం, వ్యక్తము కాదు. అది నాశరహితమైనది, సనాతనమైనది. సనాతనమైనది అంటే ఎప్పుడు ఎవరికి తెలియదు. అది పుట్టడము కానీ, చావడము కానీ అటువంటివి ఏమీ విషయాలు వాటికి ఆత్మకి ఉండవు. ఆ విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. తర్వాత 21వ శ్లోకాన్ని ఏంటంటే వేదా వినాశనం నిత్యం ఏ జనమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అంటే ఈ ఆత్మ నాశరహితము, నిత్యమనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. చూసారా, విషయాన్ని తెలియజేశారు స్వామి. ఈ ఆత్మ నాశరహితమైన శరీరాన్ని, నాశరహితమైన ఆత్మను ఎవరు చంపగలరు, ఏ విధంగా చంపించగలరు? అంచేత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. ఈ ఆత్మ గురించే చెప్తున్నారు, పరమాత్మ గురించి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు ఈ జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును అని చెప్తున్నారు. ఈ శరీరం ఈ జన్మలోని మనం ఏ విధంగా మనం కర్మలు చేస్తామో, ఏ విధంగా మనం ఆ సంస్కారాలు ఉంటాయో, తరువాత జన్మ కూడా ఏ విధంగా అయితే మనం ఎలాగైతే పుట్టడము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం ఏ విధంగా ఉంటుందో, తర్వాత మనం చినిగిపోయిన వస్త్రాలను మనం ఎలాగైతే మార్చుతామో ఆ విధంగా ఈ జీవుడు కూడా కొత్త శరీరాన్ని ధరిస్తాడు. ఆ శరీరం వెళ్ళిపోయేటప్పుడు మనం ఏ సంస్కారంతో మనం మరణిస్తామో ఆ సంస్కారం తరువాత జన్మలు అవి కంటిన్యూగా అవుతుంటాయి. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే మనకి 44 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది. ఈ జన్మ ఉన్నప్పుడే మనం తెలుసుకొని, తను తెలుసుకొని, నేను ఎవరో అని తెలుసుకొని, మనం ఈ జీవించడానికి కారణం తెలుసుకొని, నేనెవరని తెలుసుకొని ఆ విధంగా మనం భావం చేసుకొని, ఎప్పుడైతే మనం మనశుద్ధి చేసుకున్నామో ఆ శుద్ధి అయిన తర్వాత మనసు, బుద్ధి, ఈ సంస్కారం శుద్ధి చేసుకున్నామో మనం ఇంకో శరీరానికి వెళ్ళేటప్పుడు ఆ విధంగా శుచీనాం శ్రీమతాం గేహి యోగ భ్రష్టోపజాయతే అనే విధంగా ఆ శుచిమంతునింట్లోని యోగునింట్లో మనం పుడతామని కూడా శాస్త్రము చెప్తుంది. ఆ విషయాన్ని భగవంతుడి విషయాన్ని తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి.